లాస్ట్ క్లాస్లో ఇక్కడ దాకా అయింది. ఇప్పుడు దీని మీద ప్రాబ్లం చేద్దాం. ఏంటిది? న్యూటన్ సెకండ్ లా ఏంటిది? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం విత్ రెస్పెక్ట్ టు టైం. ఇది ఒక ఫామ్. ఇంకో ఫామ్ ఏంటిది? మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ డైరెక్ట్ దొరికితే ఇలా ఫోర్స్ ఎంత అయినా కట్టచ్చు. పి అంటే మొమెంటం అంటే ఏంటిది? మాస్ ఇంటూ వెలాసిటీ. దీన్ని ఈ ఈక్వేషన్ నుంచి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడంటే ఇక ఈ విధంగా అడుగుతాడు. ఫస్ట్ మోడల్ చూద్దాం. ఏంటిది? క్యాలిక్యులేటింగ్ ది ఫోర్స్ ఎఫ్. మొమెంటం ఇచ్చినప్పుడు ఫోర్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? సపోజ్ మొమెంటం ఈజ్ 3t² + 2t. మొమెంటం ని ఫంక్షన్ ఆఫ్ టైంలో ఇచ్చాడు. ఓకే, ఇన్ ఏ బాడీ momentum is acting on a body, p is equal to ఇది. Initially at a rest. What is the final velocity at time t equal to 2 seconds? ఇలా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? calculate velocity at final టైం t ఈక్వల్ టు 2 seconds దగ్గర ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇనిషియల్లీ అట్ ది రెస్ట్ అన్నాడు. ఇనిషియల్ అంటే అట్ టైం t ఈక్వల్ టు 0. ఇనిషియల్లీ అంటే ఏంటిది? అట్ టైం t ఈక్వల్ టు 0. రెస్ట్ వెలాసిటీ అనేది 0. ఇది ఇనిషియల్ కండిషన్స్ తెలుసు మనకి. ఇప్పుడు మనకేం తెలుసు ఈక్వేషన్ సెకండ్ లా నుంచి? ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు dp/dt. పి ఇచ్చాడు కదా, ఇక్కడ పి సబ్స్టిట్యూట్ చేసుకుంటే సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక అంతే. ఏంటిది? 60 + 2 ఫోర్స్ ఎట్ టైం 2 seconds దగ్గర కావాలి. అప్పుడు ఏమొచ్చింది? 2 seconds దగ్గర 12 + 2 ఎంత? 14 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ అని వచ్చింది. పి ఇచ్చాడు, రైట్. దీని నుంచి వి కాదు, ఏంటిది? ఫోర్స్ కట్టచ్చు. దీని నుంచి ఫోర్స్ ఎట్ 2 seconds దగ్గర ఎంత అంటే 14 న్యూటన్స్ అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈసారి ఎలా ఇచ్చాడు? ఏంటిది? వీటీ గ్రాఫ్ ఇలా ఇచ్చేసి క్యాలిక్యులేట్ ది ఫోర్స్ ఎంత అంటాడు. ఏంటిది? వీటీ గ్రాఫ్ ఇచ్చాడు, ఏమంటున్నాడు? క్యాలిక్యులేట్ ది ఎఫ్ ఎట్ పర్టికులర్ ఏదో ఒక టైం దగ్గర. ఇప్పుడు గ్రాఫ్ వచ్చేసరికి ఇది 10 seconds, ఇదేమో 5 seconds, ఇది 0 seconds. వెలాసిటీ అట్ దిస్ పాయింట్ ఈజ్ 50 m/s ఇచ్చాడు అనుకుందాం. ఇలా ఇచ్చాడు. ఏంటిది? ఇది వెలాసిటీ టీ గ్రాఫ్. మనకి అంతకుముందు యాక్సిలరేషన్ a ఈజ్ ఈక్వల్ టు dv/dt అని తెలుసు. సేమ్ అదే మాదిరిగా ఉంది ఈ ఈక్వేషన్ కూడా. f ఈజ్ ఈక్వల్ టు dp/dt. ఇక్కడ మనకేం తెలుసు? ఇలా ఉంటే ఏంటిది? అది స్లోప్ అనమాట. ఏంటిది? ఇది స్లోప్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. సో అది స్లోప్ అనమాట. దీన్ని స్లోప్ అంటాం కదా. ఇది విటి గ్రాఫ్. దీన్ని ఎలా మెజర్ చేయొచ్చు? ఇక్కడికి వచ్చేవాడికి ఒక 50 ఎంతో ఉంది అనుకుందాం. ఇప్పుడు నాకు స్లోప్ కావాలి. ఏంటిది? dy/dx లాగా హైట్ ఇది ఎంత వచ్చింది? ఇది 0 నుంచి ఇది 50 - 0. టైం వచ్చేసరికి 5 - 0. ఇదేంటిది? dv/dt. సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది? ఇది 50/5 10. స్లోప్ ఎంత వచ్చింది? dv/dt 10 అనమాట. స్లోప్ అనేది 10. ఈ లైన్ స్లోప్ ఎప్పుడు కూడా
స్లోప్ ఎప్పుడు కూడా ఫర్ ఏ స్ట్రైట్ లైన్ కాన్స్టెంట్ అన్నమాట. అంటే ఎక్కడ చూసినా అదనే థీటా అనేది సేమ్ కదా! త్రూ ఔట్ ది స్ట్రైట్ లైన్ స్లోప్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? హ్మ్. సేమ్ అదే మాదిరిగా ఇదేంటి యాక్సెలరేషన్ ఈజ్ ఈక్వల్ టు డీవీ బై డీటీ ఉంది కదా! హ్మ్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఫార్ములా ఉంది. ఇది ఉంది. ఇప్పుడు నాకు వీటీ గ్రాఫ్ ఇచ్చాడంటే మనం ఇది యూజ్ చేసుకుంటే ఏమొచ్చిద్ది? యాక్సెలరేషన్ వచ్చేసిద్ది. యాక్సెలరేషన్ వస్తే అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆన్సర్ అయిపోద్ది. సపోజ్ ఏ మాస్ ఏంటిది? ఏ మాస్ ఆఫ్ 2 కేజీ. ఏ మాస్ ఆఫ్ 2 కేజీ. ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఎట్ సెవెంత్ ఎంత? సెవెంత్ సెకండ్ దగ్గర. సెవెంత్ సెకండ్ అంటే ఇక్కడెక్కడో ఉంది. సపోజ్ ఇది. ఈ పాయింట్ దగ్గర. ఓకేనా? ఈ పాయింట్ దగ్గర నాకు ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాడు. సెవెంత్ సెకండ్ దగ్గర లేదా 10th సెకండ్ దగ్గర అలా ఎట్ 10 సెకండ్స్ ఎట్ 7th సెకండ్ దగ్గర ఎంత అని అడుగుతున్నాడు అనుకో. ఎంత అని అడుగుతున్నాడు. ఏం తీసుకుంటాం? ఎక్కడైతే అడుగుతున్నాడో ఆ పాయింట్ దగ్గర స్లోప్ కట్టాలి. ఆ పాయింట్ దగ్గర స్లోప్ కడితే మనకి యాక్సెలరేషన్ వచ్చింది. ఏం చెప్పాం? స్ట్రైట్ లైన్ దగ్గర త్రూ ఔట్ ది లైన్ స్లోప్ ఈజ్ కాన్స్టెంట్. అంటే ఏంటిది? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా స్ట్రైట్ లైన్ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటే స్లోప్. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక స్లోప్. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేరే స్లోప్. ఇది 3 దగ్గర. 7, 3, 10. ఇప్పుడు అన్ని కడదాం. ఇదేంటిది? ఎట్ 3 సెకండ్స్ దగ్గర, ఎట్ 7 సెకండ్స్ దగ్గర, ఎట్ 10 సెకండ్స్ దగ్గర. ఫస్ట్ ఏం కట్టాలి? యాక్సెలరేషన్ కట్టాలి. యాక్సెలరేషన్ కావాలంటే ఎలా వచ్చింది? స్లోప్ నుంచి వచ్చింది. స్లోప్ ఎలా వచ్చింది? ఇక్కడ వీటీ గ్రాఫ్ ఇచ్చేసాడు. ఇలా వీటీ గ్రాఫ్ ఇచ్చేసినప్పుడు ఏం కడతాం? స్లోప్. ఈ స్ట్రైట్ లైన్ స్లోప్ ఎంత అవుతుంది? అది ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం. ఏంటిది? ఈ లైన్ ఎక్కడైనా సరే ఏంటిది? మీరు ఎక్కడైతే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ ఫైనల్ పాయింట్ తెలుసు కదా! వెలాసిటీ 50 అని తెలుసు ఈ ఫైనల్ పాయింట్. అందువల్ల నేను ఇక్కడి నుంచి ఇది ఇనిషియల్‌గా 0. ఈ రెండిటి యొక్క రేంజ్ ఎంత ఇది? 50. పైన ఎంత? 5 సెకండ్స్ దాకా టాప్‌లో ఉంది కదా! ఇది 5, 0 ఎంత ఇది? 10 స్లోప్ అయింది. అదే ఇప్పుడు నేను ఇలా వచ్చాను. యాక్సెలరేషన్ ఎట్ టైం 3 దగ్గర. ఓకే. 10 సెకండ్స్ వచ్చింది. దాన్ని నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది ఇది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ మాస్ ఈక్వల్ టు 2 కేజీ యాక్సెలరేషన్ ఎట్ 3 సెకండ్స్ దగ్గర 10 ఎంత వచ్చింది? 20 న్యూటన్స్. 20 న్యూటన్స్ ఏంటి? 3 సెకండ్స్ దగ్గర. ఇప్పుడు 7 సెకండ్స్ దగ్గర చూద్దాం. 7 సెకండ్ దగ్గర అంటే ఇక్కడ. ఇప్పుడు ఇది కూడా ఒక స్ట్రైట్ లైనే. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది ఇప్పుడు స్లోప్ ఇది టైం వచ్చేసరికి ఎంత? 5 యాక్సెలరేషన్ ఎంత ఇది? -10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సెలరేషన్ కదా. ఏంటిది ఇది? ఫైనల్ ఎలా రాసుకున్నాను? ఎక్కడ రాసుకున్నాను? విఎఫ్ మైనస్ వి ఇనిషియల్ స్టార్టింగ్ దానికి వి ఫైనల్. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చూస్తున్నాను? ఈ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూస్తున్నాను. ఇది చివరి పాయింట్ ఇది. ఇది ఫైనల్ పాయింట్. ఫైనల్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉంది? ఇది 50. ఫైనల్ పాయింట్. ఇనిషియల్ పాయింట్ ఎంత? 0. ఇనిషియల్ పాయింట్ ఎంత? వాల్యూ వెలాసిటీ 0. సేమ్ అట్టగా ఫైనల్ పాయింట్ దగ్గర టైం ఎంత ఉంది? 5. ఇనిషియల్ దగ్గర టైం ఎంత? 0. ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తెలుసు? నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇప్పుడు ఇక్కడ నుంచి దీని ఫైనల్ పాయింట్ ఎంత? 0. ఇనిషియల్ పాయింట్ ఎంత? 50. 5 సింగిల్ అయితే ఎంత? -10. ఇప్పుడు ఏంటిది? ఫోర్స్ ఎట్ టైం t ఈక్వల్ టు 7 సెకండ్స్ దగ్గర. 7th సెకండ్ అయినా 10th సెకండ్ అయినా రెండింటికి యాక్సెలరేషన్ సేమ్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఏమొచ్చింది? 2 కేజీ యాక్సెలరేషన్ ఎంత? -10. ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది? -20 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది అనమాట. ఇదేంటిది? వీటీ గ్రాఫ్ ఇచ్చినప్పుడు. వీటీ గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఫోర్స్ కట్టాం. ఇందాక వచ్చేసరికి ఏమి ఇచ్చాడు? మొమెంటం ఇచ్చాడు. మొమెంటం ఫంక్షన్ ఆఫ్ టీ ఇచ్చాడు. ఇందాక ఏమి ఇచ్చాడు? మొమెంటం ఇంత ఫంక్షన్ ఆఫ్ టైంలో ఇచ్చాడు. ఇట్లా ఇలా ఇచ్చినప్పుడు ఏం చేసాం? దీన్ని ఇక్కడ తీసుకెళ్ళి డిఫరెన్షియేషన్ చేస్తే ఎఫ్ అనేది ఫోర్స్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏంటిది? ఇది ఇంకోటి ఈసారి మొమెంటం కనుక్కోమంటాడు. ఏంటిది?
మొమెంటం కనుక్కోమంటాడు. మనకి ఎఫ్టీ గ్రాఫ్ ఇచ్చేసి ఏంటిది ఎఫ్టీ గ్రాఫ్ ఇచ్చేసి ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఎఫ్ టీ గ్రాఫ్ ఫోర్స్ టైం ఇక్కడికి వచ్చేవాడికి ఒక 10, ఇది వచ్చేవాడికి 15 ఈ పాయింట్ వచ్చేసరికి. తర్వాత ఈ టైం వచ్చేసరికి ఇది 5, ఇది వచ్చేసరికి 10, ఇది వచ్చేసరికి ఒక 20. టైం ఇలా ఉంది. ఇప్పుడు నాకు టైం ఇప్పుడు ఏమొచ్చాడు ఎఫ్టీ గ్రాఫ్ ఇచ్చాడు. మనకి ఈక్వేషన్ ఏంటిది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిపి బై డిటి. దీని ఇటు పక్క తీసుకెళ్ళాం అనుకో ఏమైంది ఇది ఎఫ్టీ అంటే ఏంటిది ఇది ఏరియా అనమాట. ఏంటిది ఇది ఏరియా. ఇదేంటిది ఇది చేంజ్ ఇన్ మూమెంటం. చేంజ్ ఇన్ మూమెంటం మరో పేరు మీరు ఇంపల్స్. చేంజ్ ఇన్ మూమెంటం అన్న ఇంపల్స్ అన్న ఒకటే. ఇది వచ్చేసరికి ఏంటిది ఇంటిగ్రేషన్ ఫ్రమ్ మొత్తం ఇంటిగ్రేషన్ 0 టు నాకు చివరి దాకా కావాలనుకో. మనకి ఏ పాయింట్ దగ్గర కావాలో ఆ పాయింట్ దగ్గర లిమిట్స్ పెట్టుకుంటే ఆ పర్టికులర్ దగ్గర చేంజ్ ఇన్ మూమెంటం అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సపోజ్ క్యాలిక్యులేట్ ది మూమెంటం. ఏంటిది క్యాలిక్యులేట్ ది మూమెంటం. ఏదో ఒకటి ఎట్ 10 seconds దగ్గర ఎంత అని ఇలా ఇచ్చాడు అనుకో. ఏంటిది ఎట్ 10 seconds దగ్గర ఇదంతా 0 నుంచి 10 దాకా. ఓకేనా 0 నుంచి 10 దాకా. ఇప్పుడు నాకేం కావాలి ఏరియా కావాలి. దీని ఒక సింపుల్ పార్ట్ గా తీసుకుంటే ఫస్ట్ ఏరియా ఈజీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏరియా ఏమైంది అది ఏంటిది ఎల్ ఇంటూ బి అలా రాసుకోవచ్చు. ఎల్ ఇంటూ బి ఏంటిది ఇది 5 ఇంటూ 10 ఏరియా ఇది ప్లస్ ఈ ఏరియా. ఇది ఎలా ఉంది ఇది ట్రెపిజియం లాగా ఉంది. ఏరియా ఆఫ్ ది ట్రెపిజియం ఫార్ములా ఏంటిది ఇది ఇది హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్. ఏంటిది సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్ ఇది ఇదంతా సైడ్ 10 హైట్. దీని యొక్క హైట్ ఎంత 15. సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్ ఇంటూ ఏంటిది ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అయింది ఇది 5 అయింది. ఇది సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది ఇది 25 ఇంటూ 5 ఎంత 125/2. 125/2. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కట్టాను నేను ఎట్ టైం 10 seconds దాకా. 0 నుంచి 10 seconds దాకా. 0 నుంచి 10 seconds దాకా అంటే ఏంటిది ఇది 0 నుంచి 10 seconds దాకా. ఇక్కడ కింద ఉన్న ఏరియా కడితే దీని మీనింగ్ ఇది ఏరియా అండర్ ది ఎఫ్టీ గ్రాఫ్ రిప్రజెంట్స్ ది. ఓకేనా ఇది 50 ఇదంతా వచ్చింది ఇది 62.5. ఇదేంటిది ఇది చేంజ్ ఇన్ ఇంపల్స్. చేంజ్ ఇన్ ది ఇంపల్స్ వచ్చింది. చేంజ్ ఇన్ మూమెంటం ఈజ్ ద ఇంపల్స్. ఏంటిది మూమెంటం వచ్చింది అంటే 10 seconds దగ్గర. తర్వాత వచ్చేసరికి ఈసారి ఏమవుతాడు ఎఫ్ ఈజ్ ఈక్వేషన్ ఇచ్చి మూమెంటం అది కనుక్కోమంటాడు. అది ఎలాగో చూద్దాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది డిపి బై డిటి అని మనకు తెలుసు. డిపి బై డిటి అని. ఇది ఇటు పక్క తీసుకొస్తే ఏంటిది ఇదేమొచ్చింది ఇది ఫైనల్ మూమెంటం మైనస్ ఇనిషియల్ మూమెంటం ఎఫ్ డిటి. ఇదేంటి ఇది ఇనిషియల్ మూమెంటం ప్లస్ ఇంటిగ్రల్ ఎఫ్ డిటి ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మూమెంటం. ఇదేంటి ఇది ఇంపల్స్ మూమెంటం తీరం అనమాట. ఇది ఇంపల్స్ మూమెంటం తీరం అంటే ఏంటంటే ఒక బాడీ మీద ఏంటిది ఇలా ఒక బాడీ ఉంది. ఓకేనా ఇనిషియల్ గా ఏదో సమ్ మూమెంటం ఉంది. ఓకేనా 0 కూడా అవ్వచ్చు ఆ మూమెంటం అనేది ఏదో సరే. ఇనిషియల్ గా ఒక మూమెంటం ఉంది. ఏంటిది ఇనిషియల్ గా ఒక మూమెంటం ఉంది. ఇప్పుడు కానీ నేను
ఫోర్స్ కానీ అప్లై చేస్తే, ఇంకా ఫోర్స్ అప్లై చేస్తే ఏంటిది, ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఫర్ ఏ సర్టెన్ టైమ్, దెన్ momentum will change. momentum will change. If the applied force ఏంటిది, ఇప్పుడు మనం అప్లై చేసే ఫోర్స్ ఇది దీనికి, ఇప్పుడు సపోజ్ ఇది v ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది. ఇప్పుడు నేను ఫోర్స్ కూడా ఇదే డైరెక్షన్ అప్లై చేశాను అనుకో, ఏమైతుంది, ఇంకొంచెం స్పీడ్ పెరిగిద్ది అనమాట, ఇంకొంచెం స్పీడ్ పెరిగిద్ది, అప్పుడు పాజిటివ్ పెడతాము. ఓకేనా. అదే ఏంటిది, అదే ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో అప్లై అయిందనుకో, ఏమైంది, స్పీడ్ అనేది తగ్గిద్ది. ఏంటిది, స్పీడ్ అనేది తగ్గిద్ది, స్పీడ్ అనేది తగ్గిద్ది. అందువలన ఇది ఏంది, మనం అప్లై చేసే ఫోర్స్ యొక్క డైరెక్షన్ బట్టి ప్లస్ ఆర్ మైనస్ గా మారుతుంది. దీని ఏమంటారు, ఇది ఇంపల్స్, ఏంటి, ఇంపల్స్ మూమెంటం థియరం అన్నమాట. ఏంటిది, ఇంపల్స్ మూమెంటం థియరం. సపోజ్ దీన్నే ఒక క్వశ్చన్ గా తీసుకుందాం. F is equal to 4t square. F is equal to 4t square. క్వశ్చన్ ఎలా అవుతాడు, ఏ బాడీ ఏంటిది, ఏ బాడీ ఆఫ్ మాస్, ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg, a body of mass 2 kg of a force F is equal to 4t square is acting in the, a body of mass 2 kg, a body of mass 2 kg, a body of 2 kg mass moving with velocity in this 10 meter per second. A body of mass moving with a velocity 10 meter per second. If the force Ft is acting parallel to the body, అయితే parallel to the velocity parallel to the velocity ఉన్నప్పుడు ఏమంటాడు, క్యాలిక్యులేట్ ది v ఫైనల్ ఎంత. రెండోది ఏంటిది, ఇఫ్ ఎఫ్ ఏంటిది, ఇఫ్ ఎఫ్ యాక్ట్ ఇన్ ఏంటిది, యాంటీ ప్యారలల్ టు ది వెలాసిటీ డైరెక్షన్ ఆపోజిట్ లో ఉన్నాం, అంటే ఇది ఈ కేసులో ఉన్నప్పుడు దాని యొక్క ఫైనల్ వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఇదేంటి, ఇది ఇనిషియల్ వెలాసిటీ ఎంత అయినప్పుడు ఫైనల్ వెలాసిటీ ఎంత అని అడుగుతాడు. ఏం చెప్పా, రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏంటిది, స్పీడ్ పెరుగుద్ది, పాజిటివ్ ఇచ్చుకోవాలి. ఏంటిది, పాజిటివ్ ఇస్తాం. ఇనిషియల్ మూమెంట్ ఎంత, ఇనిషియల్ మూమెంట్ PIF dt is equal to ఫైనల్ మూమెంట్. ఇనిషియల్ మూమెంట్ ఎంత, మాస్ ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ. ఇప్పుడు ఏంటి, సేమ్ డైరెక్షన్ కాదు, పాజిటివ్ తీసుకున్నాను. F ఎంత ఇచ్చాడు, 4t square dt ఫైనల్ మూమెంట్ m ఇంటూ ఫైనల్ మూమెంట్. క్యాలిక్యులేట్ ది విఎఫ్. ఎప్పుడు కావాలి, ఏదో ఒకటి టైం తీసుకో. సపోజ్ విఎఫ్ ఎట్ t ఈక్వల్ టు 2 seconds దగ్గర ఎంత, 2 seconds దగ్గర ఎంత అన్నాడు, ఎంత, ఆఫ్టర్ 2 seconds దగ్గర ఫైనల్ వెలాసిటీ ఎంత అన్నాడు. ఇప్పుడు ఇది ఎలా చేయొచ్చు, మాస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 2 kg ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ 10 meters పాజిటివ్ 4t square. ఇంటిగ్రేషన్ చేస్తే ఏమైతే పవర్ పెరుగుద్ది, 4 ఇంటిగ్రేషన్ అప్లై చేశాను, 4t cube డివైడెడ్ బై 3. లిమిట్స్ అప్లై చేసుకుంటే మాస్ 2 kg, ఫైనల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ సింప్లీ వేస్తే ఫైనల్ వెలాసిటీ వచ్చేసింది. ఎంత వచ్చింది, 4/3, ఇదంతా 8, ఇది వచ్చాడు 20, ఇది వచ్చాడుకి 2, ఏమి లేదు, సింప్లిఫికేషన్ చేస్తున్నాం అంతే. ఈ 20 32, సిక్స్టీ 92/3, ఇదంతా 1/2, ఇదంతా వచ్చేది ఇది 46/3.
ఫైనల్ వెలాసిటీ ఇది ఫోర్స్ విఈ రెండు సేమ్ డైరెక్షన్ యాక్ట్ అయినప్పుడు. అదే సెకండ్ బిట్ ఏంటిది ఇది సెకండ్ బిట్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అయినప్పుడు ఏమైంది ఇది స్లో డౌన్ అయింది, అందువల్ల మైనస్ వచ్చింది. పి ఇనిషియల్ సేమ్ దీనికి లాగానే ఎంత పి ఇనిషియల్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డిటి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఫైనల్. మాస్ ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ ఎఫ్ ఇంటూ ఫంక్షన్ ఇచ్చాడు 4t స్క్వేర్ టీ స్క్వేర్ డిటి ఫైనల్ మూమెంటం m ఇంటూ విఎఫ్ టైం at 2 seconds దగ్గర 0 to ఇనిషియల్ మాస్ 2 kg, ఇనిషియల్ వెలాసిటీ 10. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే సేమ్ మనకి ఇలా వచ్చినట్టు ఇక్కడ వచ్చింది. ఎంత వాల్యూ అది 32/3 మాస్ 2 kg, ఫైనల్ వెలాసిటీ తెలియదు, క్యాలిక్యులేట్ చేస్తాం. సింప్లిఫై చేస్తే వచ్చింది 20 60 ఇదంతా 28/3 ఇంటూ 2 విఎఫ్. ఈ 2 దీంట్లో ఎంత వచ్చింది 14 టైమ్స్, ఎంత 14/3 విఎఫ్. ఇది ఫైనల్ వెలాసిటీ. ఇక్కడ దీని సింప్లిఫై అయితే 14/3 ఇది. ఇప్పుడు చూడు దీనికన్నా ఇది వెలాసిటీ పెరిగింది, ఇది స్పీడప్ జరిగింది. దీని ఏమంటారు, ఇది ఇంపల్స్ మూమెంటం థియరం. ఇది దేని నుంచి వచ్చింది, దీని నుంచి వచ్చింది F = dp/dt. ఇదేంటిది, ఇది న్యూటన్ సెకండ్ లా ఎన్ని రకాలుగా రాసుకోవచ్చు. m = ma రాయొచ్చు. m = ma అని ఎప్పుడు రాసుకోవచ్చు, ఎప్పుడైతే ఏంటిది m = dv/dt వచ్చి ఇక్కడ రాస్తాను, ఇది క్లియర్. ఏంటిది ఫోర్స్ అనేది రెండు ఫామ్ లో ఉంది. ఎప్పుడైతే మాస్ కాన్స్టెంట్ గా ఉందో అప్పుడు ఏమొచ్చింది, ఇది F = ma వచ్చింది. ఏంటిది F = ma వచ్చింది. F = ma ఇది dv/dt v × dm/dt. ఎప్పుడైతే ఇది క్యాన్సిల్ అయిందో, మాస్ కాన్స్టెంట్ ఉందో, అప్పుడు ఇలా వచ్చింది. అదే వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉందనుకో, అప్పుడు ఏమొచ్చింది, అది F = v × dm/dt ఇది వచ్చింది. ఓకేనా, ఇది వస్తుంది, ఇది వచ్చింది. ఈ కేసు ఎప్పుడు, ఈ కేసు వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు, ఇది ఈ టర్మ్ 0 అయిపోయినప్పుడు ఇది మిగిలిద్ది, అది ఈ కేసు. లేదు మాస్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఇది మిగిలిద్ది. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక బాడీ ఉంది. ఏంటిది, ఒక బాడీ ఉంది. ఈ బాడీ వచ్చేసరికి m మాస్ ఉంది. ఈ బాడీ వచ్చేసరికి m మాస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వాటర్ అనేది కంటిన్యూస్ గా ఇలా జెట్ ఒకటి ఉంది. ఈ జెట్ వచ్చి దీన్ని స్ట్రైక్ అయింది సమ్ వెలాసిటీ vతో. ఏంటిది వెలాసిటీ vతో, కాన్స్టెంట్ వెలాసిటీతో జెట్ వచ్చి స్ట్రైక్ అయింది. ఎంత జెట్ వచ్చి స్ట్రైక్ అయింది, సమ్ dm/dt అనే ఒక స్పీడ్ తో వచ్చి స్ట్రైక్ అయింది. అప్పుడు ఈ బాడీ యొక్క యాక్సిలరేషన్ ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని ఎంత అడుగుతాడు, ఇప్పుడు నేను చెప్పిందే దాన్నే రాస్తున్నాను నేను. ఏమంటాడు, ఏ జెట్ ఆఫ్ 10 meter/second ఈజ్ స్ట్రైకింగ్. ఏంటిది, స్ట్రైకింగ్ అనే a body, a mass 5 kg, mass 5 kg at a rate of, ఏంటిది at a rate of 10 kg/second 10 kg/second స్పీడ్ తో వాటర్ అనేది స్ట్రైక్ అయినప్పుడు, దెన్ వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ది బాడీ, యాక్సిలరేషన్ ఆఫ్ a బాడీ యాక్సిలరేషన్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏం చేయొచ్చు, F = v × dm/dt. ఇదేంటిది, ఇది చూడండి, ఇది kg/second. ఇది చూస్తే మీరు గుర్తుపట్టచ్చు. కేజీ దేనికి యూనిట్స్, ఇది మాస్ కి, ఇది టైం కి యూనిట్లు. దాన్ని బట్టి కూడా మీరు ఇచ్చింది ఏంటిది, ఇది dm/dt ఇచ్చాడని తీసుకోవచ్చు. ఓకేనా, నాకేమి ఇచ్చాడు, ఇది ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు, 10 అని ఇచ్చాడు. వెలాసిటీ ఎంత ఇచ్చాడు, వెలాసిటీ ఏ బాడీ ఆఫ్ జెట్, ఇది వెలాసిటీ ఎంత, అది కూడా 10 ఉంది. అప్పుడు ఫోర్స్ ఎంత వచ్చు, ఎంత 100. నాకేం కనుక్కున్నాడు, యాక్సిలరేషన్ కట్టుకున్నాడు.
ఎఫ్ ఇంకోటి ఏంటిది ఇది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఇప్పుడు నాకు ఇది 100 అని తెలుసు. యాక్టెడ్ అపాన్ 2 కేజీ మాస్ 5 కేజీ ఇచ్చాడు కదా 5 కేజీ యాక్సిలరేషన్ ఎంత ఈజీ ఎంత ఇది 20 యాక్సిలరేషన్ ఎంత 20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇదనమాట ఏది న్యూటన్స్ సెకండ్ లాగా వచ్చేసరికి ఇది సరిపోద్ది. తర్వాత వచ్చేసరికి ఏంటిది ఇది న్యూటన్స్ థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా అంటే ఏంటిది అది చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉంది. అది ఏంటి ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఆన్ డిఫరెంట్ బాడీస్. ఏంటిది ఎవ్రీ యాక్షన్ there is a equal and opposite reaction. Every action there is equal and opposite reaction. It always acting in the it always acts upon in the different bodies. Different bodies ఇది మెయిన్ అన్నమాట. ఏంటిది ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ ఆన్ ఏ డిఫరెంట్ బాడీస్ మీద యాక్ట్ అయ్యిద్ది అనమాట. ఒకటే బాడీ మీద యాక్ట్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు ఎలాగో చూద్దాం. ఇదేంటిది ఇది న్యూటన్స్ థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా అనమాట. ఇలా ఉంది. ఎప్పుడైతే నేను ఇలా గీసానో దాని ఏంటిది ఒక సర్ఫేస్ మీద ల్యాండ్ అయ్యి ఉందన్నమాట. దీని సింబాలిక్ అనమాట. ఇట్లా గీసాను అంటే ఏంటిది ఇది ఒక సర్ఫేస్ దాని మీద ల్యాండ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటిది ఇది సపోజ్ మాస్ ఎం అనుకున్నాం. ఇప్పుడు దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసినట్లయితే ఏంటిది ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే అప్పుడు అర్థమైంది. అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయాలంటే ఏం చేయాలి? ఏంటిది ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫస్ట్ ఏం చూడాలి? వెయిట్ అన్నమాట. ఏంటి బాడీ యొక్క వెయిట్. ఫ్రీ బాడీ ఏంటంటే ఈ బాడీ ఉంది. ఏంటిది ఎం అనే మాస్. దీని యొక్క వెయిట్ ఇలా కిందకి యాక్ట్ అవుతుంది. దీనివల్ల ఇక్కడ నార్మల్ రియాక్షన్ వచ్చింది. ఓకేనా? ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ దీనికి అనమాట. ఇప్పుడు దేనికైనా సరే ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయాలి. గీసిన తర్వాత ఏంటిది అప్పుడు ఆ బాడీ మీద ఏ ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయి, ఏ లోడ్లు యాక్ట్ అవుతున్నాయి, ఎంత వెయిట్ యాక్ట్ అవుతుంది అన్నది తెలిస్తే అప్పుడు దాని అనాలిసిస్ చేయడం ఈజీ అవుతుంది. ఫస్ట్ ఏంటిది వెయిట్ ఉన్నప్పుడు ఎలా చూపించాలి? ఏ బాడీకి అయినా వెయిట్ ఉన్నప్పుడు ఏం చూపించాలి? బాడీ ఓరియంటేషన్ ఏ పొజిషన్ ఉన్నా సరే అది వర్టికల్ గా యాక్టింగ్ డౌన్వర్డ్స్ మాత్రం చూపించాలి. ఇప్పుడు ఈ బాడీ ఉంది ఇలా. ఏంటి దీని యొక్క వెయిట్ ఎప్పుడు కూడా వర్టికల్లీ యాక్ట్స్ డౌన్వర్డ్స్ అనమాట. ఇది ఒకటి. ఎలా ఉంది బాడీ? ఏంటిది ఇలా ఉంది. ఏంటిది ఎప్పుడు కూడా సెంటర్ నుంచి వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఇప్పుడు ఇది ఉంది. దీనికైనా సరే ఏంటిది వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఇది ఏ ఓరియంటేషన్ లో ఉన్నాయి. వెయిట్ మాత్రం ఎప్పుడు కూడా వర్టికల్లీ డౌన్వర్డ్స్ ఉండాలి. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా వచ్చేసరికి సెకండ్ వచ్చేసరికి రెండోది ఏం మార్క్ చేయాలి? నార్మల్ రియాక్షన్స్. ఇది వెయిట్ అనేది ఇది ఎప్పుడుది ప్రతి బాడీకి ఒక సెల్ఫ్ వెయిట్ ఉంటుంది. ఓకేనా? ఇచ్చింది మాస్ ఉంటుంది. ఏదో 4 కేజీ 2 కేజీ ఏదో ఒక వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ అనేది ఎప్పుడు కూడా ఒకటి సింబాలిక్ గా కిందకి చూపించాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసేప్పుడు ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? నార్మల్ రియాక్షన్స్ మార్క్ చేయాలి. నార్మల్ రియాక్షన్స్ ఏంటి? ఎక్కడెక్కడైతే సర్ఫేస్ కాంటాక్ట్ ఉంటుందో అక్కడ అనేది నార్మల్ రియాక్షన్స్ అనేది వస్తాయి. ఇప్పుడు ఇది ఉంది. ఎలా ఉంది? ఇప్పుడు ఏ అనే పాయింట్ దగ్గర కాంటాక్ట్ అయ్యింది. ఇది బి అనే పాయింట్ దగ్గర కాంటాక్ట్ అయ్యింది. ఇప్పుడు దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయాలంటే ఏం గీయాలి? ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి వెయిట్. ఏంటిది ఫస్ట్ దేనైతే ఫ్రీ బాడీ డయాగ్రామ్ చెప్తున్నానో దాన్ని రౌండ్ తీసుకుని ఏంటిది ఇది సెంటర్ గుండా వెయిట్ అప్లై చేయాలి. తర్వాత ఏంటిది ఇది ఎక్కడైతే టచ్ అయ్యిందో అక్కడి నుంచి ఏంటిది ఇది నార్మల్ రియాక్షన్స్ అనేది వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి నార్మల్ రియాక్షన్ అట్ బి దగ్గర, ఇది వచ్చేసరికి నార్మల్ రియాక్షన్ అట్ ఏ దగ్గర.
దీని యొక్క నేచర్ ఎప్పుడు ఎలా ఉంటది, ఇది పుష్ అన్నమాట. ఏంటిది? పుష్ టైప్ రియాక్షన్స్ అన్నమాట. ఏంటిది? పుష్ టైప్. ఏంటిది? ఎప్పుడు కూడా పుష్షే అన్నమాట. పుష్ లాగా ఉండాలి. ఓకేనా? ఇంకోటొచ్చేసి ఏంటిది ఇది? ఇట్ షుడ్ పాస్ త్రూ సెంట్రాయిడ్. ఏంటిది? పాస్ త్రూ సెంటర్. సెంటర్ గుండా ఎళ్ళాలి. గీసే గీతలన్నీ గూడా. అర్థమైందా? ఇప్పుడు ఇగో ఈ బాడీ ఉంది. ఇలా గీసాను. దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రమ్ గీసేప్పుడు ఏం చేయాలి? సెంటర్ ఇక్కడ ఉంటది. ఓకేనా? ఏంది? ఇది ఎప్పుడు కూడా సర్ఫేస్‌కి పర్పెండిక్యులర్‌గా యాక్ట్ అవుద్ది. ఆ యాక్ట్ అయ్యే లైన్ ఎప్పుడు కూడా ఇది సెంటర్ గుండా పాస్ అవ్వాలి. ఇప్పుడు చూడు ఇది ఉంది. ఇక్కడ యాక్ట్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇలా చేశాననుకో అది తప్పయితది. ఎందుకు? ఇలా ఎళ్తే సెంటర్ గుండా ఎళ్తుందా? లేదు. ఎళ్తలేదు. ఎలా ఎళ్తే ఎళ్ళిద్ది? ఇదిగో ఇది. ఇది నార్మల్ రియాక్షన్ అట్ ఏ దగ్గర. ఇంకో పాయింట్ వచ్చేసరికి ఏంటిది ఇది. నార్మల్ రియాక్షన్ అట్ బి దగ్గర. ఏంటిది ఇది? పుష్ తోత్తనట్టు ఉంటాయి ఎప్పుడు కూడా. పుష్ అన్నమాట. తర్వాత మూడో ఫోర్స్ వచ్చేసరికి ఏంటిది ఇది? ఎక్స్టర్నల్ లోడ్స్ గాని ఏంటిది? ఎక్స్టర్నల్ లోడ్ గాని ఎక్స్టర్నల్ లోడ్ అని పెట్టినప్పుడు దాని మీద మార్క్ చేయాలి. తర్వాత ఇంకేముంటాయి? స్ట్రింగ్ ఉంటది. ఏంటిది ఇది? స్ట్రింగ్ గాని, వైర్ గాని ఇయన్నీ సేమ్ ఒకటే కేస్ ఇది. ఇయన్నీ ఎలా యాక్ట్ అవుతాయి ఇయి? ఇదేమో పుష్ టైప్ ఫోర్స్. ఇదేంటిది ఇది? టెన్షన్ అన్నమాట. పుల్. ఏంటిది ఇది? పుల్ టైప్. ఏంటిది? పుల్ టైప్ అన్నమాట. స్ట్రింగు అయన్నీ గూడా. వైర్‌లు అయన్నీ గూడా ఇలా ఉంది. ఏంటిది ఇది? ఇలా ఒక బాడీ ఒకటుంది. ఇది ఈ చివరన ఎక్కడో కట్టేసారు. ఇగో ఇలా పట్టుకొని ఇది ఎలాడుతుంది. ఓకేనా? ఇది ఇలా ఎలాడుతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ కాంటాక్ట్ అయింది? ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయింది. ఓకే. ఇప్పుడు దీనికి ఫ్రీ బాడీ డయాగ్రమ్ గీయాలంటే ఎలా గీస్తాం? ఫస్ట్ బాల్ గీసుకొని ఫస్ట్ ఏం చేయాలి? వెయిట్, వెయిట్ చూపించాలి. ఇది వర్టికల్లీ డౌన్‌వర్డ్స్ కిందకి. తర్వాత ఎక్కడ కాంటాక్ట్ అయింది? ఇది ఏ దగ్గర కాంటాక్ట్ అయింది. ఇది బి దగ్గర అనుకుందాం. ఇదేంటిది ఇది? ఇక్కడ సర్ఫేస్ కాంటాక్ట్ ఉంది. ఇదేంటిది ఇది? నార్మల్ రియాక్షన్ అట్ ఏ దగ్గర. ఇప్పుడు ఈ వైర్ ఏంటిది ఇది? వైర్‌లు గాని ఇయన్నీ గూడా అండర్ ది టెన్షన్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎలా చేయాలి? ఇలా. ఏం చేయాలి? ఇలా కట్ చేసినప్పుడు ఏం చూపించాలి? వైర్‌లో టెన్షన్ టీ ఇలా. కట్ చేసినప్పుడు ఏంటి? ఎప్పుడు కూడా ఇలా చూపించాలి. ఇగో ఇలా కట్ చేస్తాం కదా! ఏంటిది ఇది? ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటిది? ఇవన్నిటిని దూరంగా జరిపి ఇలా పెట్టాలన్నమాట. ఇప్పుడు ఏముంది ఇది. ఇదేమి యాక్ట్ అయ్యిద్ది ఇది? టెన్షన్ టీ. టెన్షన్ టీ అనేది యాక్ట్ అయితది. ఇప్పుడు ఇదొచ్చేసరికి థీటా అనుకో. అప్పుడు ఇదేమైద్ది? 90 - థీటా. ఎంత? 90 - థీటా. అది ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసినప్పుడు ఒక్కొక్క ఎగ్జామ్ తీసినప్పుడు ఇంకా బాగా అర్థమైద్ది. ఆ! ఫస్ట్ హాఫ్ ఏం మార్క్ చేయాలి? వెయిట్ మార్క్ చేయాలి. తర్వాత వచ్చేటికి రియాక్షన్ ఫోర్సెస్ అంటే రియాక్షన్ ఫోర్స్ మార్క్ చేయాలి. రియాక్షన్ ఫోర్స్ మార్క్ చేసేప్పుడు ఏం చేయాలి ఇది? వర్టికల్ ఏది ఎక్కడైతే సర్ఫేస్ కాంటాక్ట్ అయ్యిద్దో అక్కడ వర్టికల్‌గా ఉండాలి. ఆ గీసిన లైన్ అనేది టువర్డ్స్ ది సెంటర్ అయ్యి ఉండాలి. తర్వాత పాయింట్ వచ్చేసరికి ఏంటి? ఆల్‌వేస్ ది పుషింగ్ అన్నమాట. యారో మార్క్స్ ఇలా టువర్డ్స్ ది పుష్. ఇదేంటి? సైడ్ నుంచి ఇలా పుష్ చేసింది. ఇది కింద నుంచి ఇట్లా పుష్ చేసింది. తర్వాత ఏంటిది ఇది? స్ట్రింగ్ అన్నమాట. స్ట్రింగ్ ఏంటిది? ఆల్‌వేస్ అండర్ ది టెన్షన్ అన్నమాట. ఆల్‌వేస్ అండర్ ది టెన్షన్ అయితే ఇదేంటిది? పుల్ టైప్ అన్నమాట. పుల్ టైప్. కిందకి గుంజిద్ది అన్నమాట. కిందకి ఇటు గుంజిద్ది. రైట్. తర్వాత వచ్చేసరికి ఏంటిది? స్ప్రింగు, వైరు నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్ట్రింగ్ ఇది. తర్వాత స్ప్రింగ్ అన్నమాట. స్ప్రింగ్ గూడా ఏంటిది ఇది? ఒక వైరే కాయిల్ టైప్ ఉన్నదన్నమాట. ఇప్పుడు దానికి చూద్దాం. కాయిల్ టైప్ ఉన్నదానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్.
ఇనిషియల్‌గా ఇలా ఉంది. దీనేమంటారు దీని యొక్క న్యాచురల్ లెంత్ ఎంత ఉంది. ఓకేనా? న్యూట్రల్ పొజిషన్‌లో ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఇలా ఉంది. ఇప్పుడు నేను ఏం అప్లై చేశాను? ఇప్పుడు గాని నేను ఒక ఫోర్స్ అప్లై చేసి దాన్ని గాని ఇటు పక్కకి లాగితే ఏమైద్దిది? దీన్ని గాని ఫోర్స్ అప్లై చేసి లాగితే ఏమైద్దిది? ఇది కొంచెం ఎలాంగేషన్ అయ్యిద్ది. ఎలాంగేషన్ అయ్యి సపోజ్ ఇక్కడి దాకా వచ్చింది. ఏంటిది? ఇక్కడి దాకా వచ్చింది. ఇదేంటిది? ఫ్రమ్ న్యూట్రల్ పొజిషన్ ఏంది? న్యూట్రల్ పొజిషన్ నుంచి ఎంత దూరం వచ్చింది ఇది? సపోజ్ ఇది x అనే డిస్టెన్స్ వచ్చింది. ఏంటి? x అనే డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదేంటిది ఇది? ఇప్పుడు ఇది అండర్‌ది టెన్షన్ ఉంది ఇది. ఇప్పుడు ఏమైతది? తిరిగి మళ్ళీ దాని ఒక ఒరిజినల్ పొజిషన్‌కి వెళ్ళడానికి ట్రై చేసిద్ది ఇలా. స్ప్రింగ్ ఫోర్స్. ఇదేంటిది ఇది? ఇది స్ప్రింగ్ ఫోర్స్. స్ప్రింగ్ ఫోర్స్ ఏంటిది? స్ప్రింగ్ ఫోర్స్ ఇలా లాగినా లేకపోతే ఇలా కంప్రెస్ చేసినా ఆల్వేస్ ఏంటిది? ట్రైయింగ్ టు రీచ్ ఇట్స్ న్యాచురల్ లెంత్. అటువైపుకి వెళ్ళడానికే చూసిద్ది. ఇప్పుడు రెండోది ఏంటిది ఇది? ఇప్పుడు నేను కంప్రెస్ చేశాను. ఏంటిది? ఇలా కంప్రెస్ చేశాను. కంప్రెస్ చేసి ఇలా పడేసాను. ఇలా ఉంచాననుకో అప్పుడు ఏమైతది? ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ ద స్ప్రింగ్ ఎలా ఉంటది ఇది? టువర్డ్స్ ది న్యాచురల్ లెంత్ వైపుకే ఉంటది. ఎప్పుడు కూడా ఆల్వేస్ యాక్ట్స్ ఆన్ ది టువర్డ్స్ ది న్యాచురల్ లెంత్ వైపు ఉంటది. ఇదేంటి x అనేది ఫోర్స్ ఇటు యాక్ట్ అయిద్ది. ఏంటి? స్ప్రింగ్ ఫోర్స్ ఇటు యాక్ట్ అయితది. స్ప్రింగ్ ఫోర్స్ ఇటు యాక్ట్ అయ్యిద్ది. స్ప్రింగ్ ఫోర్స్ ఏంటిది? స్ప్రింగ్ ఫోర్స్ ఏంటిది? మైనస్ kx. k అంటే ఏంటిది? స్ప్రింగ్ కాన్స్టెంట్ అన్నమాట. ఏంటిది ఇది? అమౌంట్ ఆఫ్ ఫోర్స్ రిక్వైర్డ్ పర్ యూనిట్ లెంత్. అంటే ఒక ఇంత కంప్రెస్ చేయడానికి ఓకేనా? ఇప్పుడు 1 యూనిట్ ఏంటిది? x అనే యూనిట్ కంప్రెస్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ కావాలనేది ఈ k చెప్పిద్దన్నమాట. ఏంటిది? ఈ k చెప్పిద్ది. ఏంటిది? అమౌంట్ ఆఫ్ ఫోర్స్ రిక్వైర్డ్ పర్ యూనిట్ కంప్రెషన్ లేకపోతే ఎలాంగేషన్ ఎంత కావాలి? k అనేది. ఇది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటది? దాని యొక్క మెటీరియల్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. థిక్‌నెస్ ఆఫ్ ది స్ప్రింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఆ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి వేరు స్ప్రింగ్‌లకి వేరు k వాల్యూ ఉంటది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ దాంట్లో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే. రైట్.